రాష్ట్రానికి గతంలో ఆయన కిషన్ రెడ్డి గారు చెప్పిన 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎంత పన్నుల రూపంలో కడుతున్నామో మాకెట్లా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ వస్తున్నాయని మేము అడగట్లే. మీరుగా ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా మీరు చేసిన పథకాలు వాటి వివరాలు కనుక చెప్పితే ప్రజలు తెలుసుకుంటారు. కనీసం నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతున్న పరిస్థితి అలా. ఈటల రాజేందర్ గారు ఆఫ్ బీఆర్ఎస్ ఆఫ్ బీజేపీ సేమ్ ఇక్కడ రాజకీయాలు ఉన్నట్టే ఉన్నాడు ఆయన. బీజేపీ కమలం కాడకు బీఆర్ఎస్ కాడ అంటుగట్టినట్టే ఆయన సగం ఆడా ఉన్నాడు, సగం ఈడా ఉన్నాడు. మరి మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు కదా, ఈ అరిష్టంతో చేస్తున్న ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న అప్పులు వద్దని చెప్పి నివారించిండ్రా మీరు? ఫైనాన్స్ మినిస్టరే కదా. ఇవాళ ఇన్ని అప్పులు ఎఫ్ఆర్బిఎం రూల్స్ను బ్రేక్ చేసి లక్షల కోట్ల అప్పులు చేస్తుంటే బీజేపీ ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా. మరి ఆ రోజు లేవని నోర్లు ఈరోజు ఎట్లా లేస్తున్నాయి? దేని కొరకు లేస్తున్నాయి? దేన్ని సాధించడానికి లేస్తున్నాయి? అంటే ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారితో పాటు మంత్రివర్గము ఎన్ని రకాల ఇబ్బందులు ఆర్థిక అంశాల్లో వచ్చినప్పటికి కూడా దుబారాన్ని తగ్గించడమే కాదు, ఎక్కడ కూడా ప్రజలకు తగ్గకుండా చేస్తున్న కార్యాచరణ మీకు ఇలా కళ్ళ కుట్రుగా ఉంది. ఎక్కడ మేము తక్కువ చేసినామో చెప్పండి. ఒకడు అంటాడు 420 హామీలు అంటాడు, ఇంకోడు అంటాడు 6 గ్యారెంటీలు అంటాడు, ఇంకోడు అంటాడు ఇంకేదో 13 గ్యారెంటీలు అంటాడు. మీకు గ్యారెంటీలు ఎన్నో తెలియవు, లేకపోతే మేము ఇచ్చిన హామీలు ఎన్నో తెలియవు, మేము ఏం చేస్తున్నామో కనీసం ఆ సోయి కూడా లేదు. ఇలా సన్న బియ్యం ఇస్తే ఒక్కొక్కరి మేము ఊర్లలోకి పోతుంటే, జిల్లాలు ఇప్పుడు అబ్జర్వర్స్గా మేము జిల్లాలకు పోతుంటే ప్రజల యొక్క సంతోషం చూడండి. కనీసం సంతోషపడే ఆలోచన మీకు ఎట్లాగూ లేదు, కానీ ఆ ప్రజలు పడుతున్న సంతోషానన్న చూడండి. ఇలా బీసీ బిల్లు తెస్తే బీసీలు మొత్తం కూడా ఇవాళ రేపు పెద్ద మొత్తంలో కేంద్రంలో కూడా కుల జనగణన రాష్ట్రం చేయబట్టి జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రిని పొగుడుతున్నారు. ఇన్ని రాష్ట్రాలున్నా 29 రాష్ట్రాలున్నా కూడా ఏ ఒక్క రాష్ట్రం కూడా బిల్ చేయలే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది. అందరు అంటారు కదా రెడ్డి బిడ్డ రెడ్డి బిడ్డ రెడ్డి ఆయన కాబట్టి అని ఇట్లా అంటారు కదా. మరి ఆ రెడ్డే ఇలా బీసీల కొలకు బిల్లు చేసింది. ఆ రెడ్డి చేసిన బీసీ బిల్లునే మా నాయకుడు, మా సభానాయకుడు, మా ఎల్ఓపి ఇలా దేశం మొత్తం కూడా ప్రచారం చేస్తున్నాడు. మా ముఖ్యమంత్రి మా తెలంగాణ మోడల్ ఇలా దేశానికి మోడల్ అయిందని చెప్పి అది మీకు కళ్ళు కొడుతున్నాయి. ఏదన్నా మంచి రేవంత్ రెడ్డి గారికి జరగంగానే ఈ కళ్ళల్లా ఏదో పోసుకున్నట్టే బయటికి వెళ్తారు సన్నాసిగాలు, పిచ్చి కుక్కలు మొరిగినట్టే. నిజంగా ఇలా ఎన్ని 1,14,181 కోట్ల రూపాయల సంక్షేమ పథకాల అభివృద్ధి పథకాలకు మేము ఈ సంవత్సరంలో మేము ఖర్చు చేసినాం. ఒక ఆర్థిక సంవత్సరంలో 20,617 కోట్ల రూపాయలు ఇలా రైతులకు రుణమాఫీ చేసినాం. మీరు 9 సంవత్సరాలు చేసింది ఎంత? 18,000 కోట్లు 17,000 కోట్ల రూపాయలు చేయించి మొత్తం 9 సంవత్సరాల్లో రైతు రుణమాఫీ మీరు చేసింది. ఒక్క సంవత్సరంలో మేము చేసింది 20,617 కోట్లు. ఇక ఆయన రైతు భరోసా ఉంటుందో ఉండదో అని ఒకటే ముండ మోసినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్. నువ్వేమీ ఆ బాధపడకు నాయన, భరోసా ఎవరు రైతు భరోసా తీసేస్తామని ఎవరు అనలే. మీకు చేతనైతే ఆ మోడీ గారి కాడ పోయి కూర్చొని ఏమన్నా ఉంటే సాధించుకొని రండి. కనీసం విభజన చట్టంలోని అంశాలనన్నా సాధించుకొని రండి. 11 సంవత్సరాల మీ పరిపాలనలో ఇలా మీకు 8 ఎంపీలు ఇచ్చిండ్రు, 8 ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు, మిమ్మల్ని ఇద్దరిని మంత్రులుగా కూడా ఇక్కడ ఎలగబెట్టమని పంపించిండ్రు. మీరు ఏం చేస్తుండ్రు? పొద్దుగాల లేస్తే ఇలా ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్పితే మీకు ఇంకో పని లేదు. ఆ పక్క రాష్ట్రంలో ఉన్న 2 మంత్రులు పాపం వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా సరిగా గుర్తులేదు. ఆంధ్రప్రదేశ్లో ఉండే కేంద్ర మంత్రుల పేరు వారు పోయి ఏ విధంగా లక్షల కోట్లు, ఇలా మొన్న 1,00,000 కోట్లు దానికి అమరావతికి, వాళ్ళని చూస్తే సంతోషం అనిపిస్తుంది అట్లీస్ట్. ఎందుకంటే మనతో విభజించబడి ఆర్థికంగా నష్టపోతున్నామన్న ఆంధ్రప్రదేశ్ కొరకు అక్కడ ఉన్న బీజేపీ మంత్రులు కొట్లాడుతున్నారు. మీరేం చేస్తున్నారు? బూడిద ఇక్కడ. ఇలా మీకు కనీసం చేసే పనుల్లో ఇలా మేము చేసే పనులు ఎందుకు చేస్తున్నాము? ఇక ఆయన వెళ్ళిండు మన బకాసురుడు బయటికి వెళ్ళి బస్సుల కాడ కొట్లాడుతున్నారు అంటుండు కేసీఆర్. మరి తీసేద్దామని చెప్పి నీ పార్టీ రెజల్యూషన్ చెయ్యి.
ఫ్రీ బస్సు మహిళలకు తీసేద్దామని చెప్పి మీ పార్టీ రిజల్యూషన్ చేయండి. వచ్చి మీ పార్టీ ఆఫీసు మీరందరూ కూడా కొట్టుకపోయే పరిస్థితి ఉంటుంది. 100 కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వం వాటికి వెచ్చిస్తున్నది ఫ్రీ బస్ కొరకు. ఫ్రీ పవర్ ఇస్తే ఏడిస్తున్నారు అని అంటారు. రాజీవ్ యువ వికాసం పేరు మీద ఇలా 4 లక్షల వరకు ఇలా లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నది. 52,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 52,000 ఉద్యోగాలు ఇలా కల్పన చేసినాం. 30,000 పైచిలకు ఉద్యోగాలకి మళ్ళీ నోటిఫికేషన్స్ చేసినాం. మీకు కనీసం కండ్లున్నా కనబడని స్థితిలో మీరు ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు ఒక మంచి పని జరిగిన వెంటనే పోలోమని బయటకు వస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే వీళ్ళు క్రెడిబిలిటీ అనేది లేని నాయకులు కాబట్టి. ఇలా మనోడు మాట్లాడుతున్నాడు కేటీఆర్, ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మొత్తం ఆర్థిక పరిస్థితి అంతా కుంటుపడ్డదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా కేటీఆర్, నీకు తెలుసో నువ్వు మరి ఏం చదువుకున్నావు నాకు ఇంకా తెలియదు. నేనైతే కామర్స్లో డాక్టరేట్ ఉంది నాకు. రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు మీరు. ఇంకా నైతిక హక్కు కూడా లేదు. దోచుకుంటే మిన్నకుండి చూస్తున్న ద్రోహులు ఎవరంటే ఇక్కడ బీజేపీ నాయకులు. మీరు తెలంగాణ ద్రోహులు. తెలంగాణ పేరు మీద పార్టీ పెట్టి ఆ రోజు ఉద్యమకారులందరినీ హైజాక్ చేసి, ఉద్యోగ సంఘాలన్నింటినీ హైజాక్ చేసి తను ఉద్యమం చేస్తున్నట్టుగా నటించి తన రాజకీయ ప్రక్రియకు ఉద్యమాన్ని వాడుకొని ఉద్యమం పేరుతో నేను ఉద్యమ పార్టీ అని నమ్మబలికి ఈరోజు అధికారంలోకి రావడానికి ఉద్యమాన్నే వాడుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి మీ అయ్యా విలీనం అనేది శల్యసారథ్యం చేసి అయినా ఇస్తనకు పోయి రావాలని అబద్ధాలాడి బీజేపీతో అంతర్గత ఒప్పందాలు చేసుకొని అధికారంలోకి వచ్చినాక తెలంగాణను దోచుకున్న దొంగలెవరంటే అదే తెలంగాణ పదాన్ని మార్చుకొని బీఆర్ఎస్ పార్టీగా పెట్టిన మీరు, మీ కుటుంబమే తెలంగాణ ద్రోహులు. మీరు 8 లక్షల కోట్ల అప్పులు. పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి మాట్లాడతారు కదా, పర్ క్యాపిటా డెప్ట్ గురించి ఎప్పుడన్నా మాట్లాడినరా మీరు? 2,30,000 పైచిలకు పర్ క్యాపిటా డెట్ ఉంది ఈరోజు. 3,50,00,000 పైచిలకు ఇప్పుడు ప్రణాళిక సంఘం ఇచ్చిన మన జనాభా మనం చూస్తే 3,50,00,000 3,574 మంది. మీరు చేసిన అప్పు 2,30,000 కోట్ల పైచిలకు డెట్ ఈరోజు చేసిండ్రు మీరు. అరే మీకు ఎవరు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీకు ఇవన్నీ ఇట్లా చెప్పి ఈ సంవత్సరం తర్వాతనే అని మిమ్మల్ని ఇంకా మర్చిపోలే ప్రజలు. మిమ్మల్ని మీరు చేసిన విధ్వంసాన్ని మర్చిపోలే. బీసీలకు మీరేం చేసిండ్రో మర్చిపోలే. చేపలని చెప్పి, గొర్రెలని చెప్పి, బర్రెలని చెప్పి ఇలా ఏ విధంగా వాళ్ళకు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఏ విధంగా కాజేసిండ్రో ఇంకా లెక్కలు ఉన్నాయి, తేలియి ఉన్నాయి. కానీ ఇలా తగుదునమ్మా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ నుంచి మొదలు పెడితే కేటీఆర్ ఆ నలుగురు మాట్లాడుతున్నారు. ఇటువైపు వీళ్ళిద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి లేకపోతే ఈటల రాజేందర్ లేకపోతే బండి సంజయ్. నేను అంటున్నా ఈరోజు మీ పార్టీలు రెండు కూడా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్న పార్టీలు. అప్పులు తెస్తుంటే మిన్నకున్న బీజేపీ ఇబ్బడి ముబ్బడిగా ఆర్థికంగా దోచుకోవాలనే కుట్రతో చేసిన బీఆర్ఎస్ చేసిన కుట్రను ఈరోజు సపోర్ట్ చేసింది బీజేపీ. 17 రకాల అనుమతులు ఇచ్చిండ్రు కాళేశ్వరం కోసం. 17 రకాల పర్యావరణ అనుమతుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి. ఇలా మీరు కాదా తోడు దొంగలు? మీరా మాట్లాడేది? ఇలా రేవంత్ రెడ్డి గారు ఇన్ని కష్టాల్లో, ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు 3,500 పైచిలకు ఇండ్లు ఇవాళ ఒక నియోజకవర్గానికి ఇస్తున్నాం. ఎప్పుడైనా మీ మొహానికి ఇల్లు ఇచ్చిన పాపన పోయినా 30 ఇండ్లు నియోజకవర్గానికి, 100 ఇండ్లు పోని కనీసం నియోజకవర్గానికి. ఇలా ప్రతి ఒక్కటి చెప్పగలం మేము దేంట్లో ఎన్ని రకాల పథకాలు మేము చేసినాం.
కాబట్టి ఇలాంటి సిగ్గు లజ్జ లేని ప్రకటనలు పదే పదే చెయ్యకండి, నవ్విపోదురుగాక. మిమ్మల్ని చూస్తే నిజంగానే బౌబౌమనే ఆ పిచ్చి కుక్కల లెక్కనే అందరూ భావిస్తున్నారు. వీలైతే నిర్మాణాత్మకంగా ఏ విధంగా ముందుకు పోవాలనేది సూచించాలి. ఇలా మీరు మూసి చెప్తే మూసి మొత్తం ఆ పేదల ఇండ్లు కూలుస్తుందంటే ఒక్క ఇంటి దగ్గర బుల్డోజరో జేసీబో పెట్టిన దాఖలాలు లేకపోయా. మూసిలో ఇండ్లు కూల్చేసిర్రు, మొత్తం 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అంటారు. మీరు కట్టబెట్టిన లక్షల కోట్ల రూపాయల భూములు ఇలా కాపాడుకోవడానికి హైడ్రా మీద నిందలు మోపి ఇలా పేదోళ్ళు ఇల్లు కూస్తాయని ప్రచారం చేస్తుంది. ఏ పని చేయబోతే అక్కడ అడ్డంకులు తప్పితే మీరు చేస్తున్నది ఏంటిది? ఇదేనా కేసీఆర్ మోడల్? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా, సంక్షేమం చేయకుండా నీ కొడుకుని, నీ అల్లుడు, నీ బిడ్డని, ఈ మధ్య కవిత గారు ఏదో కొంచెం తీరు మారినట్టుంది. మేమేం చేయలేదు, మమ్మల్ని ఎవరేమి అనకండి, చేయలేకపోయినా మమ్మల్ని క్షమించండి అన్నట్టుగా ఉన్నది ఒక ప్రెస్ మీట్ మొన్న చూస్తే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నది. తెలంగాణను మేమిచ్చినాం కాబట్టి మేము ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంలో ప్రతి ఒక్క అంశంలో మేము ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితిలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కుట్రలను ప్రజలు గమనించండి. ఒక విజ్ఞప్తి కూడా ఉద్యోగ సంఘాలకు, మీ పాత నాయకులు పోయి బీఆర్ఎస్ పంచిన చేరిండ్రు, టీఆర్ఎస్ పంచిన చేరిండ్రు, వాళ్ళ మాటలు వినకండి. వాళ్ళ మాటలు వింటే మీకొచ్చేది ఏం లేదు. ఆయన అంత పెద్ద ముచ్చట చెప్పే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50% పీఆర్సీ ఇచ్చేటోళ్ళు మీరు చూస్తే, చరిత్ర రికార్డ్ చేస్తే 30% ఇచ్చిండు ఆయన. 30% ఇచ్చి ఇంక్రిమెంట్ అంటుండు కదా 420. ఈ 420 గాళ్ళు ఇచ్చిన ఇంక్రిమెంట్ 420. ఒక ఇంక్రిమెంటు, ఒక పీఆర్సీ ఇచ్చి అప్పుడే పీఆర్సీలు ఇవ్వలేదు ఇది అని చెప్పేసి పాపం వాళ్ళు ఏం తెలియని ఉద్యోగ సంఘాల నాయకులు కొత్తగా మేమే వాళ్ళకు సహకరించినాం కూడా. వాళ్ళను ఏమంటాము, ఎగదోసిగా ఏదో మేమేమో చేయబోతున్నామని చెప్పి ప్రతి కొన్ని కుట్రల వెనుక, ఇప్పుడు లగచర్ల లాంటి కొన్నిటి వెనుక, ప్రతి దాని వెనుక బీఆర్ఎస్ ఉంటున్నది. దాంట్లో కేటీఆరే ప్రథమ ముద్దాయిగా ఉంటున్నాడు. లగచర్ల విషయంలో తేలింది. ఇప్పుడు ప్రతి అంశంలో మనోడు ట్రేస్ చేస్తే స్క్రాచ్ కార్డు లెక్క గీక్తే కేటీఆర్ వెళ్తున్నాడు. అధికారం కావాలంటే కుట్రలు చేసుడు కాదు కేటీఆర్, అధికారం కావాలంటే ప్రజలతో ఉండి కొట్లాడు. నేను అందుకని చెప్పిన మెయ్యను జర రాష్ట్ర అధ్యక్ష పదవిని తీసుకొని కొట్లాడు, అట్లనే నీకు ఇంత విలువ పెరుగుతుంది. నీకు కాలు ఇరిగిందంటే బాధపడ్డాం, కానీ కాలు ఇరిగినా గుణం మారలేదని మేము బాధపడతలే ఇప్పుడు. ఎందుకంటే ఆ గుణం మారలేదు, అదే కదా. ఇంకా దాని గురించి మేము పెద్దగా నిన్ను విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. కువిమర్శలో, విమర్శల కోసం విమర్శలో, లేకపోతే అఫ్కోర్స్ మీకు ఒక పత్రిక, ఒక టీవీ ఇట్లా ఉండబట్టి కొన్ని 2-3 అటు ఇటు మీకు పాజిటివ్గా ఉండబట్టి, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో మరి మీరు ప్రొపగండా ఏజెంట్ కాబట్టి మళ్ళీ మీరు టీఆర్పీ తగ్గుతుందేమని చెప్పి మాట్లాడు కాదు, ప్రజల కోసం మాట్లాడాలి. ఎక్కడైనా సరే బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మీ ఆఫీసులలో మీటింగ్లు పెట్టినా వచ్చి ఇవాళ మా ప్రభుత్వం తరఫున మేమైనా అధికారులైనా మీకు చెప్పగలం. కానీ అబద్ధాలను ప్రచారం చేయడానికి ఇలాంటి సొంటకాయ సొల్లు పురాణ ప్రెస్ మీట్లు పెట్టకండి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. కాబట్టి అలా సమ్మెలు ఉంటే సమ్మెలను ఏ విధంగా వాళ్ళని సంతృప్తిపరచగలమో మా దగ్గర సమాధానం ఉంది. మీలాగా ధర్నాలు చేస్తే ధర్నా చౌకులు ఎత్తేస్తామని చెప్పేసి ఎవరైనా నిరసన చేస్తే వాళ్ళని నోరు నొక్కేసి జైల్లో పెట్టినట్లేం మేము చెయ్యం. ప్రజాప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యతగా ఉన్నదనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటూ ఒక అంశం చివరగా నేను చెప్పి ముగిస్తా మిత్రులారా. ఈరోజు ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా రాష్ట్రం అప్పుల పాలైంది, రాష్ట్రం ఈరోజు చాలా నష్టాల్లో కూరుకుపోయింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అని అంటున్నారు. రాష్ట్రం పరువు పోతుంది అని చెప్పేసి ఎవరైతే మాట్లాడుతున్న వాళ్ళు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రం పరువు తీసిన కేసీఆర్ని ఎందుకు ప్రశ్నించరు మీరు? ఎవరు చేయమంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండో కేసీఆర్ని ఎందుకు ప్రశ్నించరు?